మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. సేహౌర్ జిల్లా ముంగావలి గ్రామంలో బోరుబావిలో పడిన 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. 52 గంటల పాటు రెస్క్యూ సిబ్బంది శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సుమారు 100 అడుగుల వరకు బోరుబావికి సమాంతరంగా గొయ్యి తీసి చిన్నారిని వెలికితీశారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ముంగావలి గ్రామంలో 2.5 ఏళ్ల చిన్నారి మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. తొలుత ఆ పాప 20 అడుగుల లోతులో చిక్కుకుపోగా ఆ తర్వాత 40 అడుగుల లోతుకు జారిపోయింది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇవాళ రోబోటిక్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. ఇక ఒకవైపు వర్షం, ఈదురుగాలులు, మరోవైపు రాతి నేల కావడంతో సహాయక చర్యల ప్రకంపనలకు చిన్నారి మరింత కిందికి జారిపోతూ ఉండడం సిబ్బందికి పెద్ద సవాల్గా మారింది. అప్పటికే చిన్నారికి పైపు ద్వారా ఆక్సిజన్ను కూడా పంపించారు. ఇలా దాదాపు 52 గంటల పాటు సహాయక చర్యలు చేసి 100 అడుగుల లోతులో పాపను వెలికితీశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి పాపను కాపాడలేకపోయారు. చిన్నారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.